ప్రస్తుత పరిస్థితుల్లో చోరీలు క్రమంగా పెరుగుతున్నాయి. చోరీల నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రజలకు చోరీల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేర నియంత్రణను అరికట్టే దిశగా పోలీసులు ముందుకు వెళ్తున్నారు. చోరీలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు హన్మకొండ ఏసీపీ నరసింహారావు తెలిపారు. చోరీల నియంత్రణకు ప్రతి చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హన్మకొండ డివిజన్లో మొత్తం 3 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. హన్మకొండ, కేఈసీ, సుబేదారి. ఈ 3 పోలీస్ స్టేషన్లో కొంచెం డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. చాలా జిల్లాల నుంచి చుట్టుపక్కల ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, జాబ్ పర్పస్ కానీ ఇక్కడ స్టే చేస్తుంటారు. ఇక్కడ దొంగతనాలు జరగకుండా మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అందులో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సీసీ కెమెరాలు ఏంటంటే మనం ఎవరైనా మనిషి చూసిన వాళ్ళు అబద్ధం చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ మనకి చాలా ఎవిడెన్స్ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి ఈ సీసీ కెమెరాల వల్ల మనకి రకరకాల సొసైటీలో జరిగే ఈ దురాచారాల గురించి కానీ లేకపోతే ఎవరు మంచి చెడు అనేది మనం ఐడెంటిఫై చేయటం ఈజీ అవుతుంది. మరి దాదాపు ఇక్కడ ఒక 16,000 కెమెరాస్ ఉన్నాయి. ఇందులో 12,000 వరకు ఫంక్షనింగ్ ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ కూడా మేము ఫంక్షనింగ్ అయ్యేటట్టు వాటిని రిపేర్ చేపిస్తున్నాం. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చన్నారు. వీటి ద్వారా నేరాలు నిరూపించడానికి ఆధారాలు లభిస్తాయని, భద్రత విలువ పెరుగుతుందన్నారు. ప్రజలు తమ ఇండ్లకు, షాప్స్, కమర్షియల్ సముదాయాలు, ప్రధాన కూడల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇవి ఏర్పాటు చేసుకోవడం ద్వారా అనేక ఉపయోగాలున్నాయి. కొంతమంది రోడ్లపై వాహనాలను ఇష్టానుసార రీతిలో పార్కింగ్ చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై వాహనం పార్కింగ్ చేసి తాళాలు వాహనానికి పెట్టి వెళ్తుంటారు. అలాంటి సందర్భాల్లో అవి చోరీకి గురయ్యే అవకాశం ఉంటుంది. ప్రజలు ఊరెళ్లే ముందు ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలను బ్యాంకు లాకర్లో పెట్టుకోవడం మంచిది. పోలీసులు కూడా ఇదే విషయాన్ని చెబుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు తమ పరిసరాలను గమనిస్తూ ఉండాలి. ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. ఈ సీసీ కెమెరాలు పెట్టుకోవటం వలన ఉపయోగం ఏంటంటే మనకి మనం ఇంట్లో ఎవరు లేనప్పుడు కానీ లేకపోతే ఏదన్నా వేరే యాక్సిడెంట్ అయినా లేకపోతే ఇంకొక ఇన్సిడెంట్ అయినా ఏది జరిగినా కూడా మనకి సీసీ కెమెరాలతోటి దాదాపు ఒక 60 to 80% మనకి రికవరీ కానీ మనకి ఐడెంటిఫికేషన్ కానీ ఈజీ అవుతుంది. ఎవరికైతే ఫైనాన్షియల్గా మనం సపోర్ట్ చేయగలుగుతామో వాళ్ళ షాపుల దగ్గర కానీ వాళ్ళ ఇళ్ళ దగ్గర కానీ వాళ్ళ ప్రిమిసెస్తో పాటు వాళ్ళ రోడ్డు మీద కూడా కొంచెం కవర్ అయ్యేటట్టు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. టోటల్ ఏరియా సీసీ కెమెరా సర్వైలెన్స్ ఉండేటట్టు మేము ప్లాన్ చేస్తున్నాం. దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. కొంతమంది 2 వీలర్స్కి కీ కూడా దానికే ఉంచి అంత నెగ్లిజెన్సీ ఉంది. అంటే లేని ఆలోచననే వీళ్ళు కొంతమందికి కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ లాకింగ్ సిస్టమ్ ఏదన్నా ఉంటే కూడా దాన్ని సపోర్ట్ చేసుకోవాలని కోరుతున్నాం. నెక్స్ట్ ఈ సీసీ కెమెరాలు పెట్టుకొని నెక్స్ట్ ఇంట్లో కూడా ఏమన్నా విలువైన వస్తువులు ఉన్నప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు వాటిని ప్రాపర్గా ఎక్కడన్నా భద్రపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇళ్లల్లో కానీ షాపుల్లో కానీ ఇప్పుడు ఇళ్లలో ఏంటంటే మనం సీసీ కెమెరాలు పెట్టుకుంటాం. వాళ్ళు ఇళ్లలో ఎవరు లేనప్పుడు మాకు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము అది పెట్రోలింగ్ అవన్నీ కవర్ చేస్తాం. నెక్స్ట్ ఎక్కడైతే మనకి కొంచెం సస్పీషియస్ ఉన్నప్పుడు ఫోన్ చేసినా కూడా మేము ఆ పెట్రోలింగ్ కొంచెం ఎన్ఫోర్స్మెంట్ ఇంకా పెంచుతాం. అదేవిధంగా సీసీ కెమెరాలు ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా, ఒకవేళ లేకపోతే పెట్టుకోవటం, ఇవన్నీ చేయవలసిందిగా కోరుతున్నాం.